మన ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు కాబట్టి రోడ్డు భద్రత పైన, తర్వాత మన ఊరు మనబడి పైన, అదేవిధంగా మరి విద్య, వైద్యము, తర్వాత మన పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట అనే ఒక చక్కటి కార్యక్రమం. డ్రగ్స్కు అడ్డుకట్ట అంటే ఒకనాడు డ్రగ్స్, గంజాయి అనేది పట్టణాల్లో పరిమితమయ్యేది. అది నేడు రాను రాను అది హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చింది, వరంగల్ నుంచి నర్సంపేటకి వచ్చింది, నర్సంపేట నుంచి చెన్నపేట దాటి జోజిపేటకు కూడా వచ్చింది. అంటే వచ్చిందో రాదో తెలియదు, కానీ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల పైన ఉన్నది. ఎందుకోసం అంటే పిల్లలకు మన కొడుకు పక్కింటోడు పల్సర్ కొనిస్తే మనం ఇంకా ఎన్ఫీల్డ్ కొనిస్తాను. మహిళా సంఘంలో 2 లక్షలు ఎత్తుకుంటాను, కొడుకు బండి కొనిస్తాను. మరి కొడుకు ఎక్కడ పోతాడు, ఏం చేస్తాడు అనేది చూద్దలేము. వాడు ముగ్గురు ఎక్కించుకొని పోతాడు. చెర్రపేట 2 బీర్లు తాగుతాడు, నర్సంపేట పోయి 3 తాగుతాడు, అవతల పోయి గంజాయి తాగుతాడు, యాక్సిడెంట్ చచ్చిపోతాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా దీని మీద జాగ్రత్త పెట్టి పిల్లలకు మనం బండి కొనిచ్చుడే కాదు, పెద్ద సెల్లు కొనిచ్చుడే కాదు, సెల్లులో ఏం చూస్తాడు, ఏంది సెల్లు ఉపయోగమా కాదనేది కూడా చూడాలి. ఎందుకంటే మనం దొండల పైసలు, వడ్ల పైసలు, పత్తి పైసలు మొత్తం అకౌంట్లో పడతాయి. అకౌంట్లో ఇంచెల్లు ఉంటాయి, సెల్లు ఉంటాయి. ఆ సెల్లు కొడుకు దగ్గర ఉంటాయి, అకౌంట్లో భద్రంగా ఉంటాయని మనం అనుకుంటాను. వాడేం చేస్తాడు, మెల్లగా ఆన్లైన్ గేమ్కి అలవాటు పడుతుండు. ఆన్లైన్ గేమ్కి అలవాటు పడి మీకు తెలియకుండానే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మీకు చెప్పలేక, బయట తిరగలేక మీ కొడుకులు కూడా చాలా సందర్భాల్లో పిల్లలు మరి తల్లిదండ్రులకు చెప్తే ఏమవుతుందో అని ఆత్మహత్య చేసుకున్నారు కొందరు పిల్లలు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల పైన జాగ్రత్త పెట్టి చూసి మరి వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉన్నది. కాబట్టి మరి ఇవన్నీ మేము చెప్పినటువంటి వీటన్నిటిపైన మీరందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందు జాగ్రత్తగా మీరందరూ చైతన్యం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కళాజాత ద్వారా మన గ్రామానికి పంపించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గ్రామ ప్రజలు, పెద్దలందరికీ కూడా, మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ